ఓం నమో ఏకాంబరేశ్వరాయ నమ. 1000 పిల్లర్లు చూడండి, అద్భుతమైన దేవాలయం. కంచిలో కామాక్షమ్మ, ఏకాంబరేశ్వరుడు, సేతులింగం ఉష్కెతో అమ్మవారు, ఆమె స్వయంభు సాక్షాత్ ఆమె చేతులతోనే స్వామివారిని చేశారు. అభిషేకాలు కూడా అవుతాయి లోపల. అన్ని శివుడు, లోపల నందీశ్వరుడు ఉన్నారు, ఏకాంబరేశ్వరుడు ఉన్నారు, సాక్షాత్ అమ్మవారు చేశారు. అట్లాగే లోపల 3500 సంవత్సరాల క్రితం పెట్టిన మామిడి చెట్టు ఉంది, వెండి కవచంతో చేశారు. లోపల కాళీమాత ఉంది. ఇక్కడ మెయిన్ ముఖ్యమైన దేవాలయాలు ఏకాంబరేశ్వరుడు, కంచి కామాక్షమ్మ, సరస్వతి లక్ష్మీ కామాక్షమ్మ. కంచి కామాక్షమ్మ రెండో శక్తిపీఠం. పంచభూత లింగ క్షేత్రాలలో స్వామివారు పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు. లోపల నారాయణుడు ఉన్నారు, ధన్వంతరి దేవుడు ఉన్నారు, ధన్వంతరి నారాయణుడు. ఇందాక చెప్పా కదా, మామిడి చెట్టు 3500 సంవత్సరాల క్రితం, అది ఇప్పుడు వెండి కవచంలో గుడిలో ఉంది. ఇప్పుడు కొత్త చెట్టు పెట్టారు చూడండి. చెట్టు మొత్తం గొడుగులాగా ఉంది, ఆకాశం ఆడల్లో డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద గోపురం, నంది, గణేశుడు, సుబ్రహ్మణ్యం స్వామి. ఆమ్రం, ఏకం ప్లస్ ఆమ్రం. ఏకం మీన్స్ వన్, ఆమ్రం మీన్స్ మ్యాంగో ట్రీ. ఫస్ట్ చెట్టు, తర్వాత గుడి. చెట్టు కింద పెళ్లి, అమ్మవారికి పెళ్లి జరిగిన స్థలం. 3500 సంవత్సరం పురాణం. చూశారండి చెట్టు మహత్యం, ప్రత్యేకత. మహిమాన్వితమైన స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం ఇక్కడే జరిగింది, ఈ చెట్టు కిందే. కోటిలింగాలు ఇక్కడే. మధుర మీనాక్షమ్మ, రాముల వారు ప్రతిష్ఠించిన 1000 లింగాలు. లోపల నటరాజ స్వామి